సంకల్పమది నిజం నిజం ఉన్నది సార్. అలాగే ఇప్పుడు కొన్ని శాఖల గురించి మాట్లాడాం. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆర్టీఏ కార్యాలయంలో కూడా లంచాలు లేనిది ఏ పని, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా రావడం. దీని గురించి మీ స్పందన చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలో కానీ పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా మరి ఆర్టీఓ సంబంధించిన మరి రవాణా శాఖకు సంబంధించిన మోటార్ వెహికల్స్కు సంబంధించిన అధికారి దగ్గర ప్రజలు వెళ్ళినప్పుడు మరి పనులు కరెక్ట్ కావాలి. అధికారి ఒక ఎంప్లాయీ దగ్గరికి ప్రజలు సమస్య ఉండి డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ 4 వీలరు 6 వీలరు మరి ఈ లైసెన్స్ తీసుకుందామని వచ్చినప్పుడు ఈ మధ్యలో బ్రోకర్స్ ఎందుకుంటున్నారు? ఈ బ్రోకర్స్కి అసలు ఏం సంబంధం ఈ ఆఫీస్ దగ్గర, ఈ కార్యాలయం దగ్గర? ఇది ఒక కార్యాలయం, గవర్నమెంట్ కార్యాలయం. ఇక్కడ ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. ప్రజల సమస్యలు మరి అధికారి దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్పి చాలాన్లు కట్టి మరి లైన్లో ఉండి మరి ఆ కార్డు అప్లై చేసుకుంటా మరి వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తారు? ఈ బ్రోకర్సు ఈరోజు ప్రతి ఒక్క కార్యాలయం దగ్గర బ్రోకర్స్దే మరి అధికారం చెలామణి అవుతుంది. మరి దీనిపైన ఈ ప్రభుత్వ అధికారులు మరి యాక్షన్ తీసుకోరా, స్పందించరా? మరి పేదరికంలో ఉన్న పేద ప్రజలు 500, 1000, 2000, 3000 పట్టుకుని వస్తున్నారు లైసెన్స్ కోసం. ఆ లైసెన్స్ కార్డు తీసుకుందామని వస్తే వాళ్ళు తెచ్చిన 3000 కన్నా అదనంగా ఇంకొక 3000 రూపాయలు ఎక్కువ లంచాలే అవుతున్నాయి. మరి ఇది ఏంది దురదృష్టకరణం? అసలు దీనికి మరి ఎవరు కూడా మరి ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని కానీ మరి ప్రజల్ని కానీ మరి కాపాడుకునే బాధ్యత ఈ అధికారుల పైన లేదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది? సార్ అలాగే మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇంటి నెంబర్ కావాలంటే కూడా ఖచ్చితంగా లంచం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దాన్ని అధిగమించడానికి మీ కన్జ్యూమర్ ఫోరం నుండి ఎలాంటి సూచనలు, సలహా చేస్తున్నారు బాధితులకు? రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి సమస్య మీద ప్రతి అధికారి దగ్గరికి నేరుగా మేము వెళ్ళి ఆర్టీఏ మరి 100% మేము దరఖాస్తు చేసి దాని మీద కేసేస్తాం. ప్రతి సమస్య మీద కూడా ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగున్నప్పుడే అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి నేరుగా వెళ్తాం. ప్రతి సమస్య మీద కూడా అధికారులు మరి పవర్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ అధికారులు కాబట్టి 100% పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు వారి యొక్క సమస్యను మరి సాల్వ్ చేయాల్సిన బాధ్యత వారి పైన ఉంది కాబట్టి చేయం లంచాలు గించాలని అంటే దానికి ఏ విధంగా మరి యాక్షన్లు ఉంటాయి అనేది కూడా ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రాక కూడా మేము వెళ్తామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడికి ఏ కార్యాలయానికి వెళ్ళినా మరి పనులు పేద ప్రజలకు మరి ధర్మంగా జరగాలి, న్యాయంగా వారి యొక్క పనులు మరి పూర్తి చేయాల్సిన బాధ్యత వీరిపైన ఉన్నది. వీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలి. మరి అధికారంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లను చూసుకుని వారు చెప్తే ఫైరక్ చేసుడు కాదు. ప్రతి ఒక్క సమస్య కూడా నేరుగా సాల్వ్ కావాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఎక్కడ చూసుకున్నా కానీ వితౌట్ పర్మిషన్ తోటి మరి ఇక్కడ కన్స్ట్రక్షన్లు కట్టుకుంటున్నారు. బొచ్చడి ఇండ్లున్నాయి పెద్దపల్లిలో. మరి దీనికి ఎవరి నిర్లక్ష్యం? పెద్దపల్లి మున్సిపాలిటీ నిర్లక్ష్యమా? లేకపోతే లంచాలకు అలవాటు పడి మరి ఈరోజు అభం శుభం తెలియని పేద ప్రజల్ని దోచుకుంటున్నదా ఈ ప్రభుత్వం? మాకు అర్థం కావటం లేదు. మరి గత ప్రభుత్వాల్లో కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఇదే జరుగుతున్నది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందద్దా? ప్రజలు అట్టడిగిన ప్రజలు అభివృద్ధి చెందద్దా? మరి బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందద్దా? అన్ని వర్గాల ప్రజలు మరి సుఖ సంతోషాలతోటి ఉండద్దా? అసలు ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు కూడా అర్థం కావటం లేదు. ప్రతి ఒక్క కార్యాలయంలో లైన్లు కడుతున్నారు. అన్నం తినకుండా వచ్చిన మరి ఆ పేద ప్రజలు మరి కార్యాలయం చుట్టూ కూర్చుంటున్నారు. అసలు ఏంది నిర్లక్ష్యం? అధికార యంత్రాంగం ఏం చేయాలి? అభివృద్ధి దిశలో ముందు ఉండాలి. పని చేసే విధానంలో ఈ అధికార యంత్రాంగం ముందుండాలి. ఈరోజు ఈ నిర్లక్ష్యంతో ఏమవుతుంది?
ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది, ఎక్కడ అభివృద్ధి లేదు. మరి అధికారులకు లీడర్లు ఫోన్ చేస్తే ఆ లీడర్ల యొక్క పనులు, ఆ లీడర్లకు సంబంధించిన కార్యకర్తల పనులు ఈరోజు కార్యాలయంలో ఫటాఫట్ పనులు అయిపోతున్నాయి. కానీ మరి సమస్య ఉండి కడుపు కాలి వచ్చిన పేద ప్రజల పనులు మరి పెండింగ్లోనే ఉంటున్నాయి.